రౌండ్ తిరుగుతానులా బాగా ఇంకా అంతేనా లేదు అడగానే ఉంది మీదేవా No parking.
దశరథ రామ జానకి రామ దయగనుమా భద్రాచల రామ రాఘవ రఘురామ రఘురామ రాఘవ రాఘవ రఘురామ రఘురామ రాఘవ దశరథ రామ జానకి రామ దయగనుమా భద్రాచల రామ రాఘవ రఘురామ రఘురామ రాఘవ రాఘవ రఘురామ రఘురామ రాఘవ వంశోత్తమ రఘురామ జానకి రమణ జయ రామ 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 జయ శ్రీరామ రావణ సంహర రణధామ స్వామి రావణ సంహర రణధామ రాఘవ రఘురామ రఘురామ రాఘవ రాఘవ రఘురామ రఘురామ రాఘవ దైవ స్వరూప రఘురామ మునిజన పూజిత జయ రామ అభయము నీవే శ్రీరామ ఆశ్రిత వత్సల జయ రామ రాఘవ రఘురామ రఘురామ రాఘవ రాఘవ రఘురామ రఘురామ రాఘవ శరణ్య రఘురామ సత్యస్వరూప జయ రామ శుభగుణశీల శ్రీరామ జానకి రమణ జయ రామ రాఘవ రఘురామ రఘురామ రాఘవ రాఘవ రఘురామ రఘురామ రాఘవ రామ రామ హరే రామ 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 జానకి రామ 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 హరే హరే పావన నామ హరే రామ 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 రఘుకుల సోమ రామ రామ హరే హరే దశరథ రామ జానకి రామ దయగనుమా భద్రాచల రామ రాఘవ రఘురామ రఘురామ అహమస్మి బ్రహ్మాహమస్మి అహమేవాహం మాన్యోపి స్వాహా అకార్యకార్యమకీర్తిస్తేన భూనః దుర్భల్మయః మన్యురింద్రో మన్యురేవాసా దేవో మన్యుర్హోతామరో నో జాతవేదాః
तद्वेदम् अस्य यज्ञस्य तद्रुद्राज प्रजयसे भविष्यमाज दक्षसे भोजे वसन्तमकं हृदे आप्याज स्वसमे हृदे विश्वतस्व वरस्त्यं भवादिस्वं हृदे विश्वे सोमो प्रवेदं विश्वान् भेदया कृञ्जं शुभो मापचक्षुभे सजे हे देवाय सदा नक्षते कपदे प्रदेशादलस्थले बहुवंशे सहस्राक्षरा परमे योमन्नो निर्मूर्धाद्वक्रुद्भुत्यायं महागणवेदागं श्रीमते श्वाना पृथिवी समाक्षरा निवेशने यच्छान संपदाः क्षत्रस्कृतना वैकुण्ठेन विजां श्रीकामस्तोषयित्वा ओम बुद्धस्वामी व्याप्येन भूये संयुजेता वजिता ओम बृहस्पति नः विश्वाभिमाया विश्वदाव भद्रादे विहिन्नः अजस्तु ओम समग्रग्निस्करसंसूर्यः संवादो वार्तावास्तुतः ओम రాముడు మీకు ఖచ్చితంగా ఆశీర్వాదం ఇస్తాడు. అదే దాని ఉదాహరణ ఉంగరమే. మానవుడికి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క విధమైన కష్టం వస్తూ ఉంటుంది. ఈ భూమండలానికి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క విధమైన ఆపద వస్తూ ఉంటుంది. ఆ ఆపదలు తొలగించడానికి భగవంతుడు ఒక్కడే ఆ కైలాసాన్నో ఆ వైకుంఠాన్నో ఆ సత్యలోకాన్నో వదిలేసి భూమి మీదకి రాలేడు. కాబట్టి ఆ పరమేశ్వరుడు అంటే 3 నామాలు పెట్టుకున్నాడు, 3 నామాలు పైకి పెట్టుకున్నాడు, అడ్డంగా పెట్టుకున్నాడు. పరమేశ్వరుడు అంటే ఏ విధంగా ఉంటాడయ్యా అంటే కనుక వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు మనము భగవంతుని మనము దర్శనం చేసుకోవాలి అనుకుంటాం. భగవంతుడు మనం ఇక్కడి నుంచి కొన్ని వేల లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ సూర్యనారాయణుణ్ణి క్షణకాలం చూస్తేనే మన కళ్ళు దగ్ధమైపోతాయి. అటువంటిది కోటి సూర్య సమప్రభ, కోటి సూర్యుల వెలుగు ఎంత తేజోవంతంగా ఉంటుంది. కనీస పక్షము ఆ వేడి గాలి మనకు సోకినా కనీస పక్షం బూడిద కూడా మిగలదు. అటువంటి పరమాత్ముని మనం కనపడాలి అని కోరుకోకూడదు. ఇటువంటి వాటిల్లో మనకు పాల్గొనే యోగ్యం ఇచ్చాడు అంటే గనక భగవంతుడి అనుగ్రహం మన మీద, మన కుటుంబం మీద, మన గ్రామం మీద ఉంది అనేసి అర్థం. ఎన్నో 400 సంవత్సరాలుగా అయోధ్య పోరాటం జరుగుతోంది. అంటే మన తాతలు, ముత్తాతలు, వాళ్ళ తాతలు కూడా చూడలేనంత అదృష్టమైన యోగ్యాన్ని మనకు చూపించాడు రామచంద్రమూర్తి. ఈ గ్రామంలో ఎన్నో తరాలుగా మీరు ఉంటున్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నారు. కానీ ఈ యోగ్యం మీకే ఎందుకు దొరికిందయ్యా అంటే కనుక అది మీ పెద్దలు చేసిన పుణ్యమో, ఎవరు చేసిన యోగమో, మీరు చేసుకున్న పూజా ఫలమో తెలియదు. కానీ రామానుగ్రహం దొరకాలి అంటే గనక, ఆ రామానుగ్రహం దొరకాలి అంటే మొట్టమొదటిగా హనుమంతుడు అనుగ్రహం దొరకాలంట. ఆ హనుమంతుడు అనుగ్రహం మనకు దొరికింది అంటే గనక ఆ రామదర్శనం అనేది మనకు జరుగుతుంది. ఎందుకయ్యా రామ అంటే అంత గొప్పది అంటే గనక మనం చూసినట్టయితే విష్ణు సహస్రనామం స్వామి ఎవరి కోసం తపస్సు చేస్తున్నావు అంటే రాబోయే కాలంలో త్రేతాయుగం వస్తుంది. దాంట్లో దశరథునికి ఇక్ష్వాక వంశములో 9 కుమారులు జన్మిస్తారు. దాంట్లో జ్యేష్ఠుడు అనేవాడు రామచంద్రమూర్తి, ధర్మపాలకుడు, సకల కళా వల్లభుడు. పితృవాక్యముల దగ్గర ఏ విధంగా ఉండాలి, తల్లి దగ్గర ఏ విధంగా ఉండాలి, చెల్లి దగ్గర ఏ విధంగా ఉండాలి. ధర్మము అంటే 18 అడుగులలో చూపించే రామచంద్రమూర్తి పుడతాడు. ఆ రామనామ తారక మంత్రాన్ని నేను జపం చేస్తున్నాను అనేసి ఈశ్వర ఉవాచ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. ఆ రామనామము అంటే కలియుగం వచ్చేది కలియుగం కాబట్టి దాంట్లో అందరికీ కూడా వేదము వృత్తి చేసి 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 నాలుక మందమైపోయింది, పలకలేకపోతున్నారు. అప్పుడు దూరంగా ఒక జలపాత శబ్దం వినిపిస్తోంది. ఆ జలపాతం దగ్గరికి వెళ్ళి ఆయన ఏకాగ్రతతో ఆ నీళ్లు పడే శబ్దాన్ని వినరా అనగానే అక్కడ కూర్చొని ఏకాగ్రతతో ఆ శబ్దాన్ని వింటాడు. ఏమని వినిపిస్తోంది అంటే మర అని వినిపిస్తోంది అంటాడు. ఆ విధంగానే ఒక వృక్షం కింద కూర్చొని ఆయన చెవులో నారద మహామునుల వారు ఉపదేశం చేసి ఆయన వచ్చిన పనికి ఆ సన్యాసాశ్రమానికి ఆయన వెళ్ళిపోతాడు. ఆ నారద మహామునుల వారు కొన్ని సంవత్సరాలు, 1000 సంవత్సరాల వరకు ఆయన ఆశ్రమంలో ఆయన యజ్ఞయాగాది కృతువులన్నీ చేసుకొని తిరిగి ఇదే మార్గంలో సత్యలోకానికి వెళ్తూ ఉండగా మార్గం మధ్యలో ఒక చోట రామనామం బ్రాహ్మణుడే ఆయన దగ్గర దండము అవి తీసుకోవడానికి వచ్చిన ఆ బ్రాహ్మణుడే అని చూసిన తర్వాత ఒరే నాయనా నీకు రామానుగ్రహం లభించింది, ఇంకా నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు. ఆ రామానుగ్రహం లభించిన తరువాతే ఆ స్వామివారు వాల్మీకి మహర్షి అయ్యాడు. ఇంతటి మహత్తరమైన 18 పురాణాల్లోనే అన్నిటికంటే గొప్ప పురాణమైనటువంటి ఆ రామాయణ గ్రంథాన్ని మనకు తెలియజేసేటట్టు చేశాడు. కాబట్టి రామనామము జపించాము అంటే, రామనామ కీర్తన చేశాము అంటే మనకు యోగ్యము లభిస్తుంది.
జగదభిరామ రామ దశరథ రామ రామ జగదభిరామ రామ దశరథ రామ రామ జానకి రామ జయ రఘురామ అయోధ్య రామ పట్టాభిరామ జగదభిరామ రామ దశరథ రామ రామ నీ పద కమలము తాకిన తోడనే అహల్య శాప విమోచనమాయే రామ జగదభిరామ రామ దశరథ రామ జగదభిరామ రామ దశరథ రామ రామ రక్కసి మూకల రణమున గూల్చి యజ్ఞము కాచిన తారక రామ రామ జగదభిరామ రామ దశరథ రామ జగదభిరామ రామ దశరథ రామ రామ నీ మృదు పదముల కడిగెను గుహుడే నావలో గంగను దాటి బ్రోచితివి రామ జగదభిరామ రామ దశరథ రామ జగదభిరామ రామ దశరథ రామ రామ భరతుని కోరిక తీర్చుట కొరకై పాదుకలొసగిన పావన రామ రామ జగదభిరామ రామ దశరథ రామ జగదభిరామ రామ దశరథ రామ రామ శబరిని బ్రోవగ ఎంగిలి పండ్లను ప్రియముగా నీవు ఆరగించితివి రామ జగదభిరామ రామ దశరథ రామ జగదభిరామ రామ దశరథ రామ రామ వాలిని కూల్చి సుగ్రీవుని బ్రోచి వానరసేనకు రాజుని చేసిన రామ జగదభిరామ రామ దశరథ రామ జగదభిరామ రామ దశరథ రామ రామ జానకి రామ జయ రఘురామ అయోధ్య రామ పట్టాభిరామ జగదభిరామ రామ దశరథ రామ రామ 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 జై శ్రీ సీతా సమేత రామచంద్ర మహారాజ్ की
నీదు నామమెంత మధురము రంజిల్లగ చేయు మనసు ఎంత రమ్యము రామ రామ నీదు నామమెంత మధురము రంజిల్లగ చేయు మనసు ఎంత రమ్యము మధురమైన మకరందము కన్న రమ్యము మాధుర్యము గ్రోలు భక్త జనులు ధన్యము మధురమైన మకరందము కన్న రమ్యము మాధుర్యము గ్రోలు భక్త జనులు ధన్యము పరమ పావనము రామ నీదు నామము అభయమిచ్చి కాపాడే దివ్యధామము పరమ పావనము రామ నీదు నామము అభయమిచ్చి కాపాడే దివ్యధామము రామ రామ నీదు నామమెంత మధురము రంజిల్లగ చేయు మనసు ఎంత రమ్యము మధురమైన మకరందము కన్న రమ్యము మాధుర్యము గ్రోలు భక్త జనులు ధన్యము భవసాగరమందు నావరామ నామమే భవరోగ వినాశకము రామనామమే భవసాగరమందు నావరామ నామమే భవరోగ వినాశకము రామనామమే రామ రామ నీదు నామమెంత మధురము రంజిల్లగ చేయు మనసు ఎంత రమ్యము మధురమైన మకరందము కన్న రమ్యము మాధుర్యము గ్రోలు భక్త జనులు ధన్యము భారమంత నీదేనని భక్తి తోడనే భజించిన దరికి చేర్చు రమ్యనామమే భారమంత నీదేనని భక్తి తోడనే భజించిన దరికి చేర్చు రమ్యనామమే రామ రామ నీదు నామమెంత మధురము రంజిల్లగ చేయు మనసు ఎంత రమ్యము మధురమైన మకరందము కన్న రమ్యము మాధుర్యము గ్రోలు భక్త జనులు ధన్యము ఘోర నరక దుఃఖములను పారద్రోలుగా శరణు కోరినంత వరములిచ్చి బ్రోవుగా ఘోర నరక దుఃఖములను పారద్రోలుగా శరణు కోరినంత వరములిచ్చి బ్రోవుగా రామ రామ నీదు నామమెంత మధురము రంజిల్లగ చేయు మనసు ఎంత రమ్యము మధురమైన మకరందము కన్న రమ్యము మాధుర్యము గ్రోలు భక్త జనులు ధన్యము అంధకారమందు వెలుగు రామనామమే అణువు అణువు నిండి ఉండే దివ్యనామమే అంధకారమందు వెలుగు రామనామమే అణువు అణువు నిండి ఉండే దివ్యనామమే రామ రామ నీదు నామమెంత మధురము రంజిల్లగ చేయు మనసు ఎంత రమ్యము మధురమైన మకరందము కన్న రమ్యము మాధుర్యము గ్రోలు భక్త జనులు ధన్యము కామ క్రోధ లోభముల అణచివేయగా మదమాత్సర్యాది మోహ గర్వ మణచుగా కామ క్రోధ లోభముల అణచివేయగా మదమాత్సర్యాది మోహ గర్వ మణచుగా రామ రామ నీదు నామమెంత మధురము రంజిల్లగ చేయు మనసు ఎంత రమ్యము మధురమైన మకరందము కన్న రమ్యము మాధుర్యము గ్రోలు భక్త జనులు ధన్యము రామనామగానముల
భక్తుల మనసు తేలగా భజన సేయరారండి ముక్తి వేడగా రామనామగానమ్ముల మనసు తేలగా భజన సేయరారండి ముక్తి వేడగా రామనామ నీదు నామమెంత మధురము రంజిల్లగ చేయు మనసు ఎంత రమ్యము రామ రామ నీదు నామమెంత మధురము రంజిల్లగ చేయు మనసు ఎంత రమ్యము మధురమైన మకరందము కన్న రమ్యము మాధుర్యము ద్రోలు భక్త జనులు ధన్యము మధురమైన మకరందము కన్న రమ్యము మాధుర్యము ద్రోలు భక్త జనులు ధన్యము జై సీతా సమేత శ్రీ శ్రీరామచంద్రమూర్తికి రామ రామ శ్రీరామ రామ సార్వభౌమ సాకేత రామ 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 శ్రీరామ రామ సార్వభౌమ సాకేత రామ రఘుకుల తిలక రఘురామచంద్ర సీతాపతే శ్రీరామచంద్ర సీతాపతే శ్రీరామచంద్ర రామ రామ శ్రీరామ రామ సార్వభౌమ సాకేత రామ 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 శ్రీరామ రామ సార్వభౌమ సాకేత రామ జనకుని ఆనతి శిరమున దాల్చి సతితో కానలకేగిన రామ జనకుని ఆనతి శిరమున దాల్చి సతితో కానలకేగిన రామ 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 శ్రీరామ రామ సార్వభౌమ సాకేత రామ 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 శ్రీరామ రామ సార్వభౌమ సాకేత రామ సుగ్రీవాదుల బ్రోవగనెంచి వాలిని వనమున కూల్చిన రామ సుగ్రీవాదుల బ్రోవగనెంచి వాలిని వనమున కూల్చిన రామ 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 శ్రీరామ రామ సార్వభౌమ సాకేత రామ 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 శ్రీరామ రామ సార్వభౌమ సాకేత రామ
सत्यं वादं भरद्वादातवेरं शुक्रं कर्मनिष्ठां रोदासेवतारत्नमज्जनादे वेरदुक्षिं प्रन्धिं अपराधसन्दस्तभद्रामणि रोदासी आविवेशा एकं सौरयन्तसहस्रामरे यादिगोना विशाएन देवानो श्रीर्यामनो शोभनो स्वामिचारा ధర్మము నిలిపి జగతిని ఏలగ సీతమ్మను ఎడబాసిన రామ ధర్మము నిలిపి జగతిని ఏలగ సీతమ్మను ఎడబాసిన రామ 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 శ్రీరామ రామ సార్వభౌమ సాకేత రామ 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 అభిరామ సీతాముకాంబోలుహజంచరీకః నిరంతరో మంగళమాతనోతు ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్ మమ్మ ప్రభు మమ్మ మా పాలి భాగ్యమ్మ దేవి నీవే మాకు దిక్కు సుమ్మా కళ్ళలాడకుండా కానిది కనకుండా జీవములకు హింస చేయకుండా నిన్ను మరువకుండా నీ పూజ విడకానే పాదాద్యములే గతియని నిరతము నమితిమయ్యా పాలన చేయగదే భక్తుల మొరాలరించగదే శ్రీరామాని పాదాబ్జములే గతియని నిరతము నమ్మితిమయ్యా పాలన చేయగదే భక్తుల మొరాలకించగదే శ్రీరామాని పాదాబ్జములే గతియని నిరతము నమితిమయ్యా పాలన చేయగదే భక్తుల మొరాలరించగదే నీ సంస్మరణ మెలికిల జగంబులు వేదము వల్లవల్లింపగలేదా నీ సంస్మరణ వెలికిల జగంబులు వేదము వల్లవల్లించగలేదా నీ సంస్మరణ మెలికిల జగంబులు వేదము వల్లవల్లింపగలేదా నీ సంస్మరణ మెలికిల జగంబులు వేదము వల్లవల్లింపగలేదా శాస్త్రము వల్ల పఠింపగలేదా శాస్త్రము వల్ల పఠించగలేదా శ్రీరామాని పాదాబ్జములే గతియని నిరతము నమితిమయ్యా పాలన చేయగదే
భక్తుల మొరాలకించగదే ధర్మ సంస్థాపనార్థము కొరకై దశరథ పుత్రుడవై జన్మించి 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 పాలన సేయక పాదుకల సగిన పాలన చేయక పాదుకల సగిన పాలన సేయక పాదుకల సగిన పాలన చేయక పాదుకల సగిన ధరణిజ సీతారామచంద్రుడవు ధరణిజ సీతారామచంద్రుడవు శ్రీరామనే పాదాబ్జములే గతియని నిరతమో నమితిమయ్యా పాలన సేయగదే భక్తుల మొరాలకించగదే రామ రామ రఘు రామ పరాత్పర రవణ చల్లని రామనామము మనసు హాయినిచ్చు రామనామము మనసు రామనామో గోవిందుడా మహిమ తెలియకున్నా గోవిందుడా ముత్యాల రాసినైతే గోవిందుడా ముత్యాల గోవిందుడా తలంబ్రాలవునేమో గోవిందుడా తలంబ్రాలవునేమో గోవిందుడా తలంబ్రాలవునేమో గోవిందుడా మెడలో చేరి పరవశితులు గోవిందుడా మెడలో చేరి పరవశితులు గోవిందుడా ఎంత గొప్పవాడవయ్యా గోవిందుడా ఎంత గొప్పవాడవయ్యా గోవిందుడా మహిమ తెలియకున్నాను గోవిందుడా మహిమ తెలియక మనిషినై పుట్టి నేను గోవిందుడా మనిషినై పుట్టి నేను గోవిందుడా మనిషినై పుట్టి నేను గోవిందుడా మాయా మోహమున పడిచి గోవిందుడా నాలోనా నిన్ను కనక గోవిందుడా నాలోనా నిన్ను కనక గోవిందుడా ఎందెందో వెతికినా గోవిందుడా ఎందెందో వాడవయ్యా గోవిందుడా ఎంత గొప్పవాడవయ్యా గోవిందుడా నీ మహిమ తెలియకున్నాను గోవిందుడా నీ మహిమ తెలియకున్నాను గోవిందుడా దశరథ తనయ హరీశ్వర గోవింద గోవింద ఆంజనేయ గోవింద గోవింద విన్నారా జనులారా విన్నారా జనులారా విన్నారా జనులారా
సుగుణాభిరామ అహల్యోద్ధారక సుగుణాభిరామ అయోధ్య రామ పట్టాభిరామ నవ నవ కోమల కోదండ రామ నవ నవ కోమల కోదండ రామ దేవుళ్ళే మెచ్చింది మీ ముందే జరిగింది వేదంలా నిలిచింది సీతారామ కథ వినుడి ఇక వినుడి ఆ మహిమే ఇక కనుడి మీకోసం రాసింది మీ మంచి కోరింది మీ ముందుకొచ్చింది సీతారామ కథ వినుడి ఇక వినుడి ఆ మహిమే ఇక కనుడి ఇంటింట సుఖ శాంతి వసగేనిది మనసంత వెలిగించి నిలిపేనిది సరిదారిని జనులందరి నడిపే కథ ఇది దేవుళ్ళే మెచ్చింది మీ ముందే జరిగింది వేదంలా నిలిచింది సీతారామ కథ వినుడి ఇక వినుడి ఆ మహిమే ఇక కనుడి అయోధ్య నీలే దశరథ రాజు అతని కులసతులు గుణవతులు మూవురు పుత్రకామయాగం చేసెను రాజే రాణులు కౌసల్య సుమిత్ర కైకలతో కలిగిరి వారికి శ్రీవర పుత్రులు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు రఘువంశమి వెలిగేల ముదముందిరి జనులే దేవుళ్ళే మెచ్చింది మీ ముందే జరిగింది వేదంలా నిలిచింది సీతారామ కథ వినుడి ఇక వినుడి ఆ మహిమే ఇక కనుడి దశరథ భూపతి పసిరాముని ప్రేమలో కాలమే మరిచెను కౌశికుడే తెంచెను తన యాగము కాపాడగ రాముని పంపాలని మహిమాన్విత అస్త్రాలను ఉపదేశము చేసి రాముడే ధీరుడై తాటకినే చంపే యాగమే సఫలమై కౌశికముని పొంగే జయ రాముని గొనియాముని మిథిలాపురికేగే శివధనువదిగో నవవధువిదిగో రఘురాముని తేజం అభయం అవిగదిగో సుందర వదనం చూసిన మధురం నగుమోమున వెలిగే విజయం అదిగదిగో ధనువును లేపి మోహన రూపం ఫిళ ఫిళ ధ్వనిలో
కోదండరామ ఎంతో రుచిరా ఎంతో రుచిరా శ్రీరామ ఓ రామ శ్రీరామ శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా ఓ రామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా కదళి ఖర్జూరాది ఫలముల కన్నను కదళి ఖర్జూరాది ఫలముల కన్నను పతిత పావన నామమేమి రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా నవరస పరమాన్న నవనీతముల కన్న అధికమౌని నామమేమి రుచిరా శ్రీరామ శ్రీరామ ఓ రామ శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా సదాశివుడు నేను సదా భజిల్చెడి సదానంద నీ నామమేమి రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా అరయ భద్రాచల శ్రీరామదాసుని ఏలిన నీ నామమేమి రుచిరా శ్రీరామ ఓ రామ శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా ఓ రామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచిరా శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచిరా రామన్న రాముడు కోదండ రాముడు శ్రీరామచంద్రుడు వచ్చాడురా హై సీతమ్మ తల్లితో వచ్చాడురా రామన్న రాముడు కోదండ రాముడు శ్రీరామచంద్రుడు వచ్చాడురా హై సీతమ్మ తల్లితో వచ్చాడురా నెలమూడు వానలో కురిసేనురా బంగారు పంటలు పండేనురా నెలమూడు వానలో కురిసేనురా బంగారు పంటలు పండేనురా కష్టజీవుల వసలు తీరేనురా సీదా సాదా బ్రతుకు మారేనురా రామన్న రాముడు కోదండ రాముడు శ్రీరామచంద్రుడు వచ్చాడురా హై సీతమ్మ తల్లితో వచ్చాడురా రామయ్య వంటి కొడుకు రావాలనే సీతమ్మ వంటి బిడ్డ కావాలనే రామయ్య వంటి కొడుకు రావాలనే సీతమ్మ వంటి బిడ్డ కావాలనే
గిరిగీసి నిలుపుతాడురా మునులందరిని గాక మనగాడురా ముందుగా చెయ్యెత్తి మొక్కుదామురా రామన్న రాముడు కోదండ రాముడు శ్రీరామచంద్రుడు వచ్చాడురా సీతమ్మ తల్లితో వచ్చాడురా రామన్న రాముడు కోదండ రాముడు శ్రీరామచంద్రుడు వచ్చాడురా సీతమ్మ తల్లితో వచ్చాడురా జగదభిరాముడు శ్రీరాముడే రఘుకుల సోముడు ఆరాముడే జగదభిరాముడు శ్రీరాముడే రఘుకుల సోముడు ఆరాముడే జగదభిరాముడు శ్రీరాముడే జనకుని మాటల తలపై నిలిపి తన సుఖముల విడి వనితామణితో వనములకేగిన ధర్మావతారుడు జగదభిరాముడు శ్రీరాముడే జగదభిరాముడు శ్రీరాముడే పాలు మగల అనురాగాలకు పాలు మగల అనురాగాలకు పోలిక సీతారాములయనగా పోలిక సీతారాములయనగా వెలసిన ఆదర్శ ప్రేమావతారుడు జగదభిరాముడు శ్రీరాముడే నిరతము ధర్మము నెరపి నిలిపి నిరతము ధర్మము నెరపి నిలిపి నరులకు సురలకు తరతరాలకు వరవడి అయిన వరయుగ పురుషుడు జగదభిరాముడు శ్రీరాముడే ఇలకులమణి సరితూగే తనయుడు అన్నయు ప్రభువు లేనే లేడని ఇలకులమణి సరితూగే తనయుడు అన్నయు ప్రభువు లేనే లేడని జనులు భగిల్చే పురుషోత్తముడు జగదభిరాముడు శ్రీరాముడే రఘుకుల సోముడు ఆరాముడే జగదభిరాముడు శ్రీరాముడే జయ జయ రామ జయ రఘురామ 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 దాశరథి కరుణాపయోనిధి నువ్వే దిక్కు
లేకని నమ్మడమా నీ ఆలయమును నిర్మించడమా నిరతము నిన్ను భజించడమా రామకోటి రచించడమా సీతారామ స్వామి నే చేసిన నేరమదేవి నీ దయ చూపవదేమి నీ దర్శనమీయవిదేమి దాశరథి కరుణాపయోనిధి గుహుడు నీకు చుట్టమా గుండెలకు హత్తుకున్నావు శబరి నీకు తోబుట్టువా ఎంగిలి పళ్ళను తిన్నావు నీ రాజ్యము రాసి మంటినా నీ దర్శనమే ఇమ్మంటిని కాని ఏలరావు నన్నేలరావు నన్నేల ఏలరావు సీతారామ స్వామి సీతారామ స్వామి నే చేసిన నేరమదేమి నీ దయ చూపవదేమి నీ దర్శనమీయవిదేమి रम्य धाम रमणीय नाम रघुवंश सोमरण रंग भीम राक्षस विराम कमनीय काम सौंदर्य सीम नीरद श्याम निज भुजोत्तम भोजनल राम भुवन जय राम पाहि भद्राद्रि राम पाहि రక్షణ రక్షణ విశ్వ విలక్షణ ధర్మ విచక్షణ గోదారి కలిసెనేమిరా జాండడ డాండ డాండ నినదమ్ముల జాండము నిండ మత్త వేదండము నెక్కినే పొగడు నీ అభయవ్రతమేదిరా ప్రేమరసాంతరంగ హృదయంగమ శృంగ శుభంగరంగ బహురంగద భంగ తుంగ సుగుణైక తరంగ సుసంగ సత్య సారంగ సుశ్రుతి విహంగ పాప పృథు సంఘ విభంగ భూతల పతంగా మధుమంగళ రూపము చూపవేమిరా గరుడ గమన రారా గరుడ గమన రారా నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి నన్ను బ్రోవమని చెప్పవే నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి నన్ను బ్రోవమని చెప్పవే నన్ను బ్రోవమని చెప్పు నారే శిరోమణి జనకుని కూతురా జనని జానకమ్మ నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి నన్ను బ్రోవమని చెప్పవే లోకాంతరంగు శ్రీకాంత నేను గూడి ఏకాంతమున ఏక శయ్యానున్న వేళ నన్ను బ్రోవమని చెప్పవే
సీతమ్మ తల్లి నన్ను బ్రోవమని చెప్పవే. అద్రిజావినుతుడు భద్రగిరీశుడు నిద్ర మేల్కొను వేళ నెలతరో బోధించి నన్ను బ్రోవమని నన్ను బ్రోవమని నన్ను బ్రోవమని చెప్పవే. సీతమ్మ తల్లి ఇక్ష్వాకు కుల తిలక ఇకనైన పలుకవే. రామచంద్ర నన్ను రక్షింపగున్నను రక్షకులు ఎవరింక రామచంద్ర. చుట్టు ప్రాకారములు సొంపుతో గట్టిస్తి రామచంద్ర. ఆ ప్రాకారముకు బట్టి 10,000 వరహాలు రామచంద్ర. లక్ష్మణుకు చేయిస్తి ముత్యాల పథకము రామచంద్ర. ఆ పథకానికి బట్టి 10,000 మొహరీలు రామచంద్ర. సీతమ్మకు చేయిస్తిని చింతాకు పథకము రామచంద్ర. ఆ పథకానికి బట్టి 10,000 వరహాలు రామచంద్ర. కలికి తురాయి నీకు పొలుపుగా జయిస్తిని రామచంద్ర. నీ తండ్రి దశరథ మహారాజు పంపెన లేక మీ మామ జనక మహారాజు పెట్టెన. ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర. ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర. ఒకనాడు నారద మహర్షుల వారిని నేను ఒక ప్రశ్న అడిగాను. ఎవడున్నాడీ లోకంలో ఇది వరకెరుగని వాడు, ఎవడున్నాడీ కాలంలో సరియగు నడబడివాడు, నిత్యము సత్యము పలికేవాడు, నిరతము ధర్మము నిలిపేవాడు, చేసిన మేలు మరువనివాడు, సూర్యుని వలెనే వెలిగేవాడు.